శ్రీనివాస్ రెడ్డి నేను కావేరీ సీడ్స్లో ఏరియా డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం మేడపి గుమ్మా సీన్ గారి మొక్కజొన్న పొలంలో ఉన్నాము. ప్రస్తుతం అన్న గుమ్మా సీన్ గారి యొక్క ఏమేశారు ఆయన అభిప్రాయం కనుక్కుందాం. చెప్పనన్న ఏ రకం వేశారు సార్? మా ప్రకాశం డిస్టిక్ తుప్రాంతం మేడపి గ్రామం. నేను అక్కడ పొలంలో కావేరీ 833 మొక్కజొన్న వేసాను. ఇది మామూలుగా ఎకరంకి వచ్చేసి 40 క్వింటాలు అవుతుంది. తెగులుకి కానీ వానప్పుడు కానీ మరి ఏదైనా గాలి వచ్చినా తట్టుకొని నిలబడగల శక్తి ఉంది కావేరీ 833కి. కావేరీ 833కి ఎకరం అనేసి 40 క్వింటాలు దిగుబడి వచ్చినది. నేను మళ్ళీ అదే వేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేడు కూడా అదే నేను వేస్తాను. అవసరం ఇంకా 2 ఎకరాలు పెంచాలని, కానీ ఇదే కంపెనీ వేయాలని కోరుకుంటున్నాను. ఇదే వేస్తారు? ఇదే వేస్తానండి. అంటే ఎందుకని ఇలా ఏం నచ్చింది ఏంటో మీకు మేజర్గా? అంటే ఇప్పుడు వేరే ఏదైనా భారతీయ వేరే అనదర్ కంపెనీ ఏది వేసినా కానీ సార్ ఇట్లానే ఇది తెగులకి నిలబట్టం లేదు సార్. వేరే కంపెనీ వేసినా కూడా బాగుండటం లేదు. ఏదైనా వానకి కొద్దిగా తట్టుకోలేకపోతుంది. ఒక వ్యాధి వస్తే తిప్పుకోలేకపోతుంది. అదే కావేరీ 833 అనేది వస్తే ఇంకా దానివల్ల ఏదైనా మందు కొడితే తిప్పుకోగల శక్తి కావేరీ 833కి ఉంది. బట్ అన్ని రకాల తెగులకి కావేరీ 833 అనేది బాగా తట్టుకుంటుంది మీ అభిప్రాయం? అవును సార్. ఇంకా ఈ కండ కూడా బాగా లావుగా వస్తుంది. బాగా ఎకరానికి కంటే బాగా లావు వస్తుంది. చివరి దాకా ఇస్తున్నాం కూడా ఉంటుంది. చివరి దాకా గ్యాప్ అనేది రావట్లేదు. గ్యాప్ అనేది లేదు. ఇంకోటి ఏంటంటే మనకి చివరి దాకా కూడా ఇలా కవర్ అనేది బాగా టైట్గా ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదన్నా వానాకాలం కూడా హెవీ రెయిన్ పడ్డా కూడా లోపలికి అనేది రెయిన్ రాదు. ఇంకోటి ఏదన్నా కత్తెర పురుగు అనేది కూడా లోపలికి బయటకు రానియద్దు కవర్లో లోపలి. అందువల్ల ఇది మేజర్ మన పెద్ద ప్లస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మన కావేరీ 833 అనేది దాంట్లో రకంలో కండి అనేది 4 నుంచి 5 నోట్ మధ్యలోనే కాప్ అనేది ప్లేస్మెంట్ అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎంత పెద్ద గాలికైనా కూడా చెట్టు అనేది కూడా కింద పడదు. మేజర్ పెద్ద ప్లస్ పాయింట్ ఇది. మామూలుగా మీరు చూసుకోండి, ఆల్మోస్ట్ మనం ముందు 4 సార్లు చూసాం కదా, ఆల్మోస్ట్ అన్ని ఒకే సైజులో యూనిఫామ్ కాప్ సైజ్ ఉన్నది. యూనిఫామ్ కాప్ సైజ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మంచి ఆరెంజ్ కలర్ మెరుస్తుంది. ఇది మీరు బయట మార్కెట్లో పెట్టినా కూడా దళరైన వ్యక్తి 10 రూపాయలు ఇచ్చే కొంటారు, కానీ 10 రూపాయలు తగ్గిడు మనకు రకానికి. మిగతా రకాలకి తగ్గిస్తారు. మంచి ఆరెంజ్ కలర్. ఇంకోటి ఏంటంటే ఇది మంచి విల్ట్కి తట్టుకుంటుంది. ఎటువంటి విల్ట్ అయినా ఏదన్నా వారం రోజులు వాన లేకపోయినా కూడా డ్రాట్కి కానీ ఏదైనా విల్ట్ తెగులకు కానీ తట్టుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఏదన్నా దోమ పంపు కూడా తట్టుకుంటుంది. ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది కానీ మనం చూస్తే బెండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సన్నటి బెండ్. మనం బెండ్ కానీ కాటకేస్తే మ్యాక్సిమం 10 నుంచి 12 గ్రాములే వస్తుంది. ఇంకోటి దబ్బగింజ, ఒకసారి చూడండి దబ్బగింజ. ఇది మ్యాక్సిమం 10 నుంచి 12 గ్రాములే ఉంటుంది. ఆల్మోస్ట్ మనం కానీ ఓవరాల్గా లెక్కేస్తే సెల్లింగ్ పర్సెంటేజ్ అనేది ఆల్మోస్ట్ 82 నుంచి 85% ఉంటుంది. అందువల్ల మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 40